ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఓ రైతు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, రంగయ్య, అబ్బయ్య, చిన్ని. పెద్ద కొడుకు రంగయ్య బలవంతుడు, రెండోవాడు అబ్బయ్య తెలివైనవాడు, చిన్న కొడుకు చిన్ని మాత్రం కొంచెం అమాయకుడైనా మంచి హృదయంతో ఉండేవాడు. రామయ్య వృద్ధుడవడంతో తన భవిష్యత్తు గురించి ఆలోచించి ముగ్గురు కొడుకులను పిలిచాడు. మీరిలో ఎవరు మా ఇంటికి నిజమైన వారసుడు అయ్యే అర్హత ఉన్నారో పరీక్షించాలి అని చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఒక్కో బస్తా బియ్యం ఇచ్చి, ఒక్క నెలలో ఈ బియ్యంతో నాకు ఉపయోగం ఉన్న పని చేయండి అని ఆజ్ఞాపించాడు. పెద్ద కొడుకు రంగయ్య ఆ బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసి దొరికిన డబ్బుతో బలాన్ని పెంచుకునేందుకు వ్యాయామ పరికరాలు కొనుగొన్నాడు. బలమే అన్నిటికీ బలం అనుకున్నాడు. రెండో కొడుకు అబ్బయ్య బియ్యాన్ని పెట్టుబడిగా పెట్టి లాభం రావడానికి ప్రయత్నించాడు. కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినా అదృష్టం కలిసి రాక నష్టపోయాడు. అయితే చిన్ని మాత్రం ఆ బియ్యాన్ని గ్రామంలో ఉన్న పేదలకు పంచేశాడు. ఇతరుల కడుపు నింపితేనే మన కడుపు నిండుతుంది అని భావించాడు. నెల చివరలో ముగ్గురు కొడుకులు తమ తండ్రి ముందుకు వచ్చారు. రంగయ్య తన బలాన్ని చూపిస్తూ, నేను ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతాను అన్నాడు. అబ్బయ్య తన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ, తెలివితో మన సంపద పెంచగలను అన్నాడు. చిన్ని మాత్రం వినమ్రంగా, నాన్నా, మీరిచ్చిన బియ్యంతో నేను పేదల కడుపు నింపాను. దానికంటే మంచి పని నాకు తోచలేదు అన్నాడు. రామయ్య ముగ్గురి మాటలు శ్రద్ధగా విన్నాడు. బలం కూడా మంచిదే, తెలివి కూడా అవసరమే. కాని మనుషులపై ప్రేమ, సేవాభావం ఉండే హృదయం అయితే అత్యంత గొప్పది. నిజమైన వారసత్వం సంపదలో కాదు, మనసులో ఉంటుంది అని చెప్పి ఇంటి బాధ్యతలను చిన్ని చేతిలో పెట్టాడు. మిగతా ఇద్దరు కొడుకులు కూడా ఆ మాటలతో మారిపోయారు. ముగ్గురూ కలిసికట్టుగా పనిచేసి గ్రామం అభివృద్ధి చెందేలా చేశారు. వారి ప్రేమ, ఐక్యత చూసి రామయ్య ఆనందంతో జీవితం ముగించాడు. ఈ కథ చెబుతున్న సందేశం ఏమిటంటే, బలం, తెలివి ఉన్నా ప్రేమ లేకపోతే వాటికి విలువ లేదు. మనసు మంచిదైతే మనిషి నిజంగా గొప్పవాడవుతాడు.